ఇరిగేషను ఎంతో పచ్చని పంటలతో అలరారే అవకాశం మనకి. నీటి సదుపాయం ఫుల్గా రావాలి అంటే పోలవరం అవసరం. రాష్ట్రానికి ఒక రూపురేఖ ఉండాలంటే అరే రాజధాని లేని రాష్ట్రం ఏంటారు బాబు? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ముఖ్యమంత్రికి? 3 రాజధానులు అంటాడు, ఎక్కడ ఏ రాజధాని లేదు. రాజధాని ఏంటంటే షష పెప్ప అంటాడు. మాట్లాడితే వైజాగ్ వెళ్తే నేను వచ్చేస్తానని కాపురం పెట్టుకుంటున్నాను అంటాడు. ఇక్కడ కాపురం ఉంటాడు, ఇది రాజధాని లేదంటాడు, రోడ్లు తవ్వేస్తాడు. సో మొత్తం కుక్కలు చింపిని విస్తరి చేసి పడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. ఒక అద్భుతమైన రాజధాని పోలవరం ప్రాజెక్టు. దానివలన మా గోదావరి ప్రాంతానికే కాదు, రాష్ట్రం ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం దాకా కూడా ఈ వాటర్ వెళ్తుంది. ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర, ఇంక్లూడింగ్ రాయలసీమ, అన్నిటికీ బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్గా మనం పోలవరాన్ని మలుచుకోవచ్చు. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ వాగ్దానం కూడా మరి సాక్షాత్తు నెంబర్ 2 అమిత్ షా గారి నోట్లోంచే వచ్చింది. ఖచ్చితంగా ఇవాళ మోడీ గారు కూడా అదే వాగ్దానం ఇస్తారు అని మనం ఆశించడంలో ఏమాత్రం తప్పు లేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పటికే సర్వేలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఏ సర్వే చూసినా ఆర్టీవీ రవిప్రకాష్ డెఫినెట్గా మరి ఈ ప్రైవేట్ న్యూస్ ఛానల్స్కి ఆర్జుడు రవిప్రకాష్, మరి ఆయన కొత్త ఛానల్ నుంచి చెప్పింది పూర్తిగా అనుకూలంగా ఉంది. ఇంకా ఏ సర్వే చూసినా ఫోకస్ అని అదొక చాలామంది చేస్తూ ఉంటారు, ఆ సర్వే కూడా బ్రహ్మాండంగా ఉంది. పుల్లట్ల ప్రవీణ్ రైజ్ అది కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏది చూసినా నేను ఇంక వేరే 2 సర్వేలు చేయొచ్చా, అది కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎక్సెప్ట్ టైమ్స్ నౌ ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి 8.5 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడో ఆ దిక్కుమాలిన సర్వే ఒకటి తప్ప అన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. సరే, ఇంక మన గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ ఏదో 3-4 వస్తాయని చెప్పి వేరే వాళ్ళు చెప్పినా చిట్ట చివరికి అది 1 సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. అబద్ధాలు చెప్పి టైటిల్ డీడ్ గురించి వాళ్ళు కేసులు పెడతామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద పెట్టేశారు కేసులు. అయినా సరే తగ్గేదేలే. డెఫినెట్గా ఇవాళ మళ్ళీ నేను మాట్లాడుతున్నా, ఇలా ఎందరో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, డాక్టర్ పివి రమేష్ గారి గురించి మీరు వినే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి